శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఏ వారంలోని ఇప్పుడు ఈ మంత్కి అయితే 5 వీక్స్ వచ్చాయి. సో ఎప్పుడన్నా చేసుకోవచ్చు. కానీ సెకండ్ వీక్ ఉన్న స్పెషాలిటీ ఇంక ఏ వీక్కి ఉండదేమో నాకు తెలిసి. ఎందుకంటే ఆ రోజు ఒక పండగలా ఉంటుంది. ఇంకా శ్రావణ మాసం అంటేనే మన ఆడవాళ్ళందరూ కొత్త చీర కట్టుకుని ఎంత అందంగా రెడీ అవుతారంటే అసలు నైటీకి బాయ్ బాయ్ చెప్పేసి ఈ ఒక్క మాసంలో శుక్రవారం మాత్రం కంపల్సరీ శారీ కట్టుకుని బాగా రెడీ అవ్వి గుడికి వెళ్తారు. అంత మంచి శ్రావణ మాసం అనమాట. ఇంకా నేనైతే సెకండ్ వీక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చేస్తానని. థర్డ్ వీక్లోనే అనుకున్నాను. కానీ దేవుడి దయ వల్ల నిజంగా సెకండ్ వీక్లో చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా పూజ అలంకరణ నైవేద్యాలు అన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ అయిపోయింది, 12 అయిపోయింది. ఇంకా లాస్ట్గా మా ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఇంకా నైవేద్యాలు చూసారు కదా, పులిహోర సేమియా ఆల్మోస్ట్ 9 రకాలు చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే సూపర్గా నచ్చాయి. మొత్తం అన్నీ అసలు చూడకుండా చేసినా కూడా అసలు టేస్ట్ ఎంత బాగా కుదురుతుందో కదా. ఇంకా ఈవినింగ్ కూడా దీపం పెట్టేసి అక్కడ పెట్టిన చీర కట్టుకుని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. మా ఆయన నేను వెళ్ళామన్నమాట. పిల్లల్ని తీసుకువెళ్ళలేదు ఎందుకంటే చాలా రష్గా ఉంది. అక్కడ జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు. వెహికల్ కూడా కొంచెం ముందునే ఆపేశారు. మా ఇంటి దగ్గర లలితాంబిక టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఇక్కడే ఒక మెరాకిల్ కూడా జరిగింది. నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ మేము టెంపుల్కి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకుని బయటకు కూడా వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత చూసారు కదా, ఇంకా లైన్ బయట ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే దారిలోని మాకు దగ్గరలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. అక్కడ పసుపు కొమ్ములు కుంకుమ ఇస్తున్నారని తెలిసి ఇంకా నేనైతే చాలా పెద్ద లైన్ ఉంది కానీ కంపల్సరీ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అందుకని చెప్పేసి క్యూ కట్టి మరీ తీసుకున్నాను అనమాట. శ్రావణ శుక్రవారం రోజు ఇలాంటివి ఏమైనా జరిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.